నేనే సుశీల్ని. అవునే, వెళ్ళింతోనేమైంది? చావు తప్పి కన్ను నట్టపోయి వచ్చాం. అంటే మేము బయలుదేరుతున్న సంగతి ఆ నాగుకు తెలిసిపోయినట్టుంది. అందుకే మాకు అడుగడుగున అడ్డంకులు కల్పించాడు. పిచ్చిరాజీ, నువ్వేమో నీ అక్కడ నాగువే చంపాడు అనుకుంటున్నావు. నాకు మాత్రం మీ బావే చంపుంటాడని అనుమానంగా ఉంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? మీ అక్కకి అతనికి పెళ్లి కుదిరింది కదా? అవును, అయితే ఏమంటావు? అతను మీ అక్కను ప్రేమించలేదు. అతను ప్రేమించింది నిన్ను. అంటే నా మీద ఉన్న ప్రేమతో మా అక్కయ్య మీద ద్వేషం పెంచుకున్నాడంటావా? అతను నీపై చూపించే ప్రేమ, అతను చేసే చాస్లో చూస్తుంటే అతనే హత్య చేసుంటాడని అనుమానంగా ఉంది. అదే నిజమైతే మా బావ నోటి నుంచి ఆ రహస్యం రాబట్టడం ఎలా? నేను ఒక ఐడియా చెప్తాను. ఏమిటి? కసిగా ఉంది, కసిగా ఉంది. కలవక కలిసినప్పుడు కస్సమంటోంది. బావా! అదేమిటి బావా అలా మనసు కింద దాక్కున్నావు? బయటికి రా. పెళ్లి కాకుండా నేను నా అర్ధనగ్న శరీరాన్ని నీకు చూపించను. పర్వాలేదులే, రా బావా. అమ్మో, నా బాడీ చూసి నువ్వు గాడి తప్పావంటే నా బతుకు ఆవకాయ జాడి అయిపోతుంది. నేను రానమ్మా. అది కాదు బావా, నువ్వు ఇప్పుడు బయటికి రాకపోతే నాకు 100 రూపాయలు నష్టం. ఏమిటి? నీకు 100 రూపాయలు నష్టమా? నీకు 100 రూపాయలు నష్టమైతే నేను తట్టుకోలేను. చెప్పు. ఈ సీసాలో ఉన్న బ్రాండీ ఎంత నువ్వు తాగేయాలి. మందు కొట్టడం మనకు అలవాట్లేదే. గోవింద, నా 100. నీ 100కి నా మందుకి ఏమిటి సంబంధం? ఏం లేదు, మా బావ మగాడు, దమ్మున మనగాడు, ఎత్తిన సీసా దించకుండా మందంతా కొట్టేయగలడని నేను సుశీలతో పంతం కట్టాను. అలాగా? అయితే నీ 100 పోకూడదు, నువ్వు పన్నీలో ఓడిపోకూడదు. ఇలా తెక్. రాజీ, తీసుకో 100. ఇదిగో 100. బావా బావా లే. ఏమిటి బాలా? బావా, నువ్వు మా అక్కని ప్రేమించావు కదూ? గాఢంగా. పెళ్లి చేసుకుందాం అనుకున్నావు కదూ? పురాగాఢంగా. మరి అక్క నువ్వు చచ్చిపోయింది? చెప్పాలంటే అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఒళ్ళు కథగా చెప్పే. నేను మీ అక్కని గాఢంగా ప్రేమించాను, కానీ మీ అక్క నాకు గాని గాఢంగా ప్రేమించాను. అప్పుడు నీకు కోపం రాలేదా? పాపం కూడా వచ్చింది. శాపం పెడదాం అనుకున్నాను. పాపం కదా అని ఊరుకుందాం అనుకుంటే పగ తీర్చుకోమని నా హృదయం రెచ్చగొట్టింది. అప్పుడు పగతో అక్కని చంపేశావా? చంపేంత ధైర్యం ఉంటే ఇంకే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నువ్వే మా అక్కని చంపావు. ఇది ఎక్కడ కనుగొనా బాబు? మందు కొట్టించి మరీ మాట్లాడిస్తున్నారు. నువ్వు నిజం చెప్పకపోతే ఇలాగే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తావు. ఇదంతా నాటకమేమోనే. కాదే, వాడు నిజంగానే పడిపోయాడు. నీ అనుమానం తీర్చడానికి వచ్చాను గాని వాడు ఒట్టి పిచ్చి సన్నాసని నాకు తెలుసు. అనవసరంగా ఒక ఫుల్ బాటిల్ దండగా. ఈ నవరస నటన సార్వభౌముని నటనా చాతుర్యానికి పడిపోయారు. నన్ను పోలీసులకు అప్పగిస్తారా? చెప్తే వినిపించుకోకుండా పెద్ద డిటెక్టివ్ లా ఫోర్స్ కొట్టావు. చూసావా ఏమైందో? తాగి కూడా అతను నిజం చెప్పలేదంటే నీ బావ సామాన్యుడు కాదే. పైకి వాగుతాడు గాని మా బావ ఒట్టి అమాయకుడు. అనుమానితులందరినీ ఇలా జాలిపడి వదిలేస్తే అసలంతకు దొరికినట్టే. నేను రాజాని నమ్ముకున్నానే, అతనే ఈ మిస్టరీని భేదించాలి. 7 అడుగులు వేస్తే ఏదో అంటారు. ఒకరోజు కలిసి ఉండేసరికి అంత దగ్గర వాడైపోయాడా? పోవే. ఇంకా మంచం మీద ఉన్నావా? ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయావా? ఎదక్కడ నొప్పిరా బాబు? మాయదా నొప్పి నాకే రావాలా? అమ్మా ఎక్కడ? ఇక్కడ. నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదే. అమ్మా, రాత్రి హఠాత్తుగా వచ్చి పడింది. అలా గుడ్ల బిగించి చూస్తావేంటి? డాక్టర్ ఫోన్ చేయి. వద్దు,
పొద్దునే డాక్టర్ వచ్చి మందిచ్చి వెళ్ళిపోయారు. మందా మింగేశాను. అమ్మా, దీనికి ఇలా ఉంటే మన ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఏం బాగుంటుంది? మనం మానేద్దామే. మానేస్తారా? అలా అనకండి. మీరు నా కోసం ఉండిపోతే నాకు బాధ ఎక్కువైపోతుంది. నా మాట విని మీరెళ్ళండి. అలాగే లేవే, నీ ఆనందమే మా ఆనందం. వెంటే వెళ్ళొస్తావు రాజీ. అమ్మా, అయ్యో ఇదెక్కడ భగవంతుడా. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. నీ బాయ్ ఫ్రెండ్ రాజు సరదాగా ఉంటారు కదా, ఆయన తీసుకెళ్తావు. ఆయన ఎందుకే బాధ పెట్టడు? ఎంతసేపు మా మొహాలు మేము చూసుకుంటూ కూర్చోమంటావే? నారీ నారీ నడుమ మురారి ఉండాలి. వెళ్ళొస్తా. బాయ్ హాయ్. రాజీ ఎక్కడ? దానికి కడుపులో నొప్పిగా ఉందట, రాలేనంది. అందుకని మిమ్మల్ని తీసుకెళ్దామని వచ్చాం. ఏంటి రాజీ రానందా? అంటే అరే మీ కాలుకి ఏమైంది? చెబుతానండి. అక్కయ్య గారు కొద్దిగా చెయ్యండి ఇవ్వండి. పొద్దునే బాత్రూమ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కాలు జారిపడ్డానండి. అదేమిటి బాత్రూమ్ లో డాన్స్ ఏమిటి? చన్నీళ్ళు ఒంటి మీద నుంచి పడుతూ ఉంటే శరీరం సరిగమలు పలుకుతుందని ఈ మధ్యనే ఒక ఫ్రెండ్ వెధ సలహా ఇచ్చాడండి. అమలు చేద్దామని ట్రై చేస్తే కాలు మడతపడింది. మరి డాక్టర్ చూపించలేదా? చూపించానండి, నా వల్ల కాదు. ఇంగ్లాండ్ వెళ్ళి రిపేర్ చేసుకోమన్నాడండి. ఇదిగోనండి దెబ్బ. ఇంకెక్కడా పడకూడదని ఈ వేల్డ్కి ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నానండి. అయితే రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ అక్కయ్య. ఏమిటో మేమంతా ఎంచక్క హాకీ ప్రోగ్రామ్ పెట్టుకుని వస్తే దానికేమో కడుపు నొప్పి, మీకేమో కాలు నొప్పి. అవునండి, ఒక్కోసారి అలాగే జరుగుతుంది. విధి మన చేతుల్లో లేదు కదండి. మీరు దిగులు పడకండి. పడినండి. నెక్స్ట్ సండే మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకుందాం. వెళ్ళొస్తామండి. నమస్కారం అండి. రండి, తొందరగా రండి. అదండి. అమ్మా, అక్కయ్య టాటా టాటా. అమ్మా అమ్మా. రాజీ, మీ ఫ్రెండ్స్ తెలివైన వాళ్ళు అనుకున్నాను. భలే బాల్తో కొట్టించేశాను. నేను మాత్రం తక్కువ తిన్నానేమిటి? కడుపులో నొప్పి వచ్చినట్టు యాక్ట్ చేసేసరికి సుశీల వాళ్ళు కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. మంచి పని అయింది, లేకపోతే జిడ్డులో తగులుకునేవారు. అప్పుడు నాకు ఈ గోల్డెన్ ఫేస్ దొరికేది కాదు. ఈ మచ్చ మీకు పుట్టుకతోనే వచ్చిందా? ఈ మచ్చ పుట్టుకతోనే వచ్చింది, కానీ పెరిగాక అంతకన్నా పెద్ద మచ్చ ఇక్కడ ఏర్పడింది. అక్కడెలా మచ్చపడింది? ప్రేమ మచ్చగా మిగిలిపోయింది.